శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 29 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా వాటిలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 8 గంటల 20 నిమిషాల లోపు పని మీద బయటికి వెళ్ళేటట్లయితే కనుక కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు, మీ పనులు అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మకర రాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మకరంలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో కూడా 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా కొన్ని విషయాల్లో మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. చంచలమైన మనస్సు పక్కన పెట్టాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులకి, పై చదువులకి కోచింగులు స్వీకరించవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. ఎవరైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ఉదయం 8 గంటల 20 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి చక్కటి బలం ఉంది. అలాగే యజ్ఞాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా శ్రవణ నక్షత్రం చాలా మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సోదరులు కానీ, సోదరీమణులు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే లేనిపోని అపనిందలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అపనిందలు రాకుండా జాగ్రత్తగా ప్రవర్తించే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం లేకుండా ఏదో ఒక ప్రయాణం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ ప్రయాణాల్లో కొంతమేరకు లాభమే కనిపిస్తుంది. అయితే ప్రయాణాల పరంగా మాత్రం కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలు అధిగమించడానికి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని వృషభ రాశి వాళ్ళు ప్రయాణాలు చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మంచి పురోభివృద్ధి కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ కూడా మిథున రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అగౌరవం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాని నుంచి బయటపడాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే తల్లిగారికి కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు
మనోధైర్యంతో ఉండి సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల్లో పెద్దవాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది కాబట్టి మీ సంతానంలో పెద్ద పిల్లవాడు లేదా పెద్ద పిల్ల ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అన్ని రకాలుగా అనుకూలతలే కనిపిస్తున్నాయి. వ్యతిరేకతలు ఏవీ లేవు. సర్వకార్యాలలో విజయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చక్కటి అనుకూలత కనిపిస్తోంది. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు ఏర్పడతాయి. ధనపరంగా కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే అహంకారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమానురాగాలతో అందరితో కలుపుగోలుగా ముందడుగు వేసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చిక్కులు, చికాకులు, దాయాదుల వల్ల ఏదో ఒక సమస్యలు, సోదర సోదరీమణులతో విభేదాలు కలగటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ దిగులు పడద్దు. మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఒక్కొక్కసారి మీకున్నటువంటి ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్లకు తగ్గట్లుగా మాట్లాడినట్లయితే ఈరోజు కుంభరాశి వాళ్ళు చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనపరమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అగ్ని వల్ల భయం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అగ్నికి సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు ఈరోజు దూరంగా ఉండటం అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే చొల్లంగి అమావాస్య. చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ సందర్భంగా దుర్గా మంత్రము, మహాలక్ష్మి మంత్రము చదువుకుని వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. ఆ మంత్రాలు ఏంటంటే దుమ్ దుర్గాయై నమః, ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ. ఇవి మంత్రాలు. దుమ్ దుర్గాయై నమః 11 సార్లు, ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ 11 సార్లు. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే చొల్లంగి అమావాస్య సందర్భంగా కార్యసిద్ధితో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరమైన, గణిత శాస్త్రపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధహోర మంచిది. అలాగే రాయబారాలు నడపటానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అమావాస్య అయినప్పటికీ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు అత్యవసరమైతే చేసుకోవచ్చు. వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే అమావాస్య అయినప్పటికీ హోరాకాలం బట్టి అత్యవసరమైతే హోరాకాల బలాన్ని బట్టి కొన్ని పనులు నిర్వహించుకోవచ్చు. వాటిని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తిథి అమావాస్య ఉన్నప్పటికీ అత్యవసరమైన వాళ్ళు ఎవరైనా సరే 12 రాశుల వాళ్ళు యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, హోరను బట్టి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.